ఏంటి దోస్తులు, ఏంటి సంగతులు? ఏం లేదు దోస్తులు, పొద్దుగా అలా వాకింగ్ వచ్చిన 4-5 నెలల తర్వాత వాకింగ్ వస్తే బాడీలో అక్కడ ఇక్కడ నొప్పులు, మన తిన్నదంతా పేరుకుపోయి కొవ్వు అది అరగదీయడానికి చేసే ప్రయత్నం బ్రో. అంతా బాగానే ఉందిలే, కానీ ఫస్ట్ చూడండి గాయస్, ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ఉందన్నమాట. మొత్తం ఇది మా అవుట్స్కట్స్లో ఉంటుంది. ఏదో ఒక ఫ్లాట్స్ అనుకుంటా ఇవి. సో ప్లేస్ బాగుంది కదా అని వచ్చాను. వస్తే బాగుంది. ఫస్ట్ 4-5 రౌండ్లు వేస్తే చాలా కష్టంగా ఉంది గాయస్. తర్వాత 4 రౌండ్లు కొంచెం ఒక 10 రౌండ్లు అయింది. ఆ 10 రౌండ్లు అయిన తర్వాత ప్రశాంతంగా ఉంది. ఇప్పటికి నేను ఒక 40-50 రౌండ్లు తిరుగుంటా. మొదటి 10-15 రౌండ్లకి ఎంత కష్టంగా ఉందంటే, అబ్బా ఏంట్రా బాబు, ఇప్పుడు నడిస్తే ఏమన్నా నడుము ఇరుగుతుందా, కాళ్ళు ఇరుగుతాయా, లోపల గుండె ఆగిపోతుందా, మీరు నమ్మరు కానీ నిజంగా అనిపించింది గాయస్. కానీ ఒక 40-50 రౌండ్స్ తర్వాత ఎంత ఫ్రీగా ఉందంటే, హార్ట్ బీట్ కానీ మన శ్వాస తీసుకోవడం కానీ చాలా ఫ్రీగా ఉంది. సో ఇదే మనం కంటిన్యూ చేస్తే మన లైఫ్ అంతా ఏముంది బ్రో, మన లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా 100% మనం హెల్త్ ప్రకారం ఫిట్గా ఉండాలి. సో మనం ఫిట్గా లేకపోతే ఏముంది, ఇంకా మన లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. సో మనం ఫిట్గా ఉండాలి, మన లైఫ్ ఫిట్గా ఉండాలి, అండ్ వెల్తీగా కూడా ఉండాలి. సో చాలా రౌండ్ తిరిగేసాం, సరిపోద్ది అంటారా? చాలే, ఇంకెళ్దాం. ఏదో ఊరికి అటు ఇటు తిరుగుతూ బోర్ కొడుతుందని ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీసి మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడానో ఏమో నాకు తెలియట్లేదు. ఏం చేస్తాం, యూట్యూబ్, రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాటి ఎఫెక్ట్ ఇదంతా. అవన్నీ చూసి వాళ్ళు ఎట్ట మాట్లాడతారా బాబు అనుకుంటా. సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగానే ఉంది గురు. సరే అయితే చూద్దాం, తీసాక వీడియో ఎలా వస్తుందో. ఈ వీడియో బాగుండి వీటిని ఎడిట్ చేసి కొన్ని కట్లు షార్ట్స్ తీసి పోస్ట్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. ఓకే, బాయ్.